ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగతా కొన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని బంద్కి కాల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ మా పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చినప్పుడు, బంద్కు పిలుపునిచ్చినప్పుడు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు గారు, మీరేం చెప్పారన్నటువంటి విషయం. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇలాంటి బందులు చేస్తే ఆర్టీసీకి, మిగతా ప్రభుత్వానికి రెవెన్యూ నష్టం వస్తుంది, కాబట్టి బందులు అన్నటువంటివి మంచిది కాదు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం స్థానంలో ఉండి యూటర్న్ తీసుకొని మాట తప్పి ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడాలి, కానీ మాటకి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండాలి. ఒక్కసారి ఒక్క మాట చెప్తే మనిషన్నవాడు ఎవరైనా కూడా ఆ మాటకి కట్టుబడి ఉండాలి. అదే మనిషికి జంతువుకి ఉన్నటువంటి తేడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ బంద్ నిర్వహించడానికి మరొక కారణం ఆయన చెప్తున్నది, కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయం. తప్పకుండా గత 4 బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనడంలో ఖచ్చితంగా దానిలో వాస్తవం ఉంది, నిజం. ఆంధ్ర రాష్ట్రానికి సవతి తల్లి స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. ఆ రోజు 4 బడ్జెట్లు మీరుండగా మీ యొక్క అశోక్ గజపతి రాజు క్యాబినెట్లో భాగంగా ఆయనే బడ్జెట్ను అప్రూవ్ చేశారు, అనుకూలంగా ఓట్ చేశారు. 4 బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయలేదు. అప్పట్లో బడ్జెట్ మీద మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి బయటొచ్చి, ఎన్డీఏ నుంచి బయటొచ్చి మీరు నాటకాలు, డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మీరు చేసేటటువంటి ఈ బందులు, మీరు చేసేటటువంటి ఈ అధర్మ పోరాటాలు ఇవన్నిటినీ కూడా ప్రజలు నమ్మట్లేదు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీకు గద్దె దిగేటటువంటి కాలం ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని గద్దె దించుతామానని. ఇక డ్రామాలు కట్టిపెట్టండి అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రత్యేక హోదా కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు. ఇది మీరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు.